అచ్చమామ గారి ఇల్లు అయినటువంటి అద్దాల మేడ అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ చూడండి చింతమాన చెట్టు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ చింతమాన చెట్టు కిందనే కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలన్నీ దాచడం జరిగింది. వాటికి ఎప్పుడైతే మల్లెపూలు కూర్చాయో ఆ రోజుకి ప్రపంచం అందమవుతుందని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అద్దాల మేడలో అయితే మన బ్రహ్మయ్య గారి యొక్క విగ్రహం, అదేవిధంగా గురువైనటువంటి సిద్ధయ్య గారిది. మీరు అద్దాల మేడ చూసినట్లయితే ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది. చింతమాన చెట్టు బ్రహ్మయ్య గారు, అలాగే అచ్చమామ గారు కాలజ్ఞానం భక్తిని తెలుసుకొని అచ్చమామ గారు వేడుకున్నట జ్ఞానాన్ని బోధించమని.